హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పూరి జగన్నాథుని కథని తెలుసుకుందాం. పూరి జగన్నాథుడి ఆలయం ఒరిస్సాలో ఉంది. ఈ ఆలయంలో ముఖ్యమైన దేవతలు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర. జగన్నాథుడు అంటే కృష్ణుడు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే కృష్ణుడు తన చెల్లెలు అన్నయ్యతో వెలిశాడు. అది ఎలా అనేది ఈ కథలో తెలుసుకుందాం. పూరి జగన్నాథుడి ఆలయాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు తన భార్య అయిన గుండీచాతో కలిసి కట్టించాడు. ఇంద్రద్యుమ్నుడు చాలా శక్తివంతమైన రాజు. అయితే ఆయన దానము, ధర్మము అన్నీ చేసేవాడు. ఆయనకి ఎంత దానం చేసినప్పటికీ మనసు ఒప్పుకోలేదు. ఎందరో పండితులకి గౌరవించడం, సత్కరించడం, ఎన్నో ఆయన మంచి పనులు చేశాడు. అయినప్పటికీ ఆయనకి మనశ్శాంతి లేదు. ఏదో సత్కార్యం అంటే మంచి పని ఉండిపోయిందని ఆయన భావన. అయితే ఒకరోజు ఇంద్రద్యుమ్నుడికి కల వచ్చింది. ఆ కలలో ఒక దేవతా స్వరం వినపడింది. నీవు ఒక ఆలయాన్ని కట్టించు, ఆ ఆలయంలో త్వరలో ఒక భగవంతుడు వచ్చి నిలవుండబోతున్నాడని. నిలవుండడం అంటే కొలువవడం. వెంటనే ఆ కళ పూర్తవగానే ఇంద్రద్యుమ్నుడికి తెలివచ్చింది. ఆ కళ గురించి ఆయన ఎంతో సంతోషించి తన భార్య అయిన గుండీచాకి చెప్పాడు. అప్పుడు ఇద్దరూ కలిసి వెనుతిరిగి ఆలోచించకుండా ఆలయాన్ని నిర్మిద్దామని పూరి సముద్ర తీరాన్ని ఎంచుకున్నారు. ఆ తీరం ఎంతో అందమైనది, ప్రశాంతమైనది. అయితే వీళ్ళిద్దరూ ఎంచుకొని మంచి శిల్పులను, శిల్ప కళాకారులను, మంచి మంచి బలమైన కొండరాయులను ఎన్నో దూర సుదూర ప్రాంతాల నుంచి తెప్పించారంట అప్పట్లో. అయితే ఈ మహారాజు మహారాణికి ఏ భగవంతుడు వెలుస్తాడో తెలియదు. తెలియకుండానే ఆ గుడిని కట్టించారు. ప్రపంచ చరిత్రలో ఈ భగవంతుడు ఎప్పుడు ముందు వెలుస్తాడు, ఆ తర్వాతే గుడి కట్టిస్తారు మహారాజులు. లేకపోతే వాళ్ళు నమ్మిన దేవుడికి గుడి కట్టిస్తారు. ఈ జగన్నాథుడు మాత్రం ఆలయం ముందు సిద్ధమైపోయింది. ఆలయం కట్టిన తర్వాత జగన్నాథుడు అనే ఆయన భగవంతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షాత్కరించి వెలిసారు ఆ గుడిలో. అది ఈ ఆలయం యొక్క ముఖ్యమైన ప్రత్యేకత. అయితే వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి రాణి గుండీచా, మహారాజు ఇంద్రద్యుమ్నుడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి గుడినైతే కట్టించేశారు. అయితే ఆ గుడిలో దేవుడు ఎవరో తెలియలేదు వాళ్ళిద్దరికీ. ఏం చేయాలి? సాధారణంగా గుడి కట్టిన తర్వాత ప్రజలు ఎదురు చూస్తారు కదా, ఇంత గుడి కట్టించాడు, ఈయన ఎవరిని పెడతాడని, ఆయన ఎవరిని అనుకుంటున్నాడని తెలుసుకోవడానికి ప్రజల ఒత్తిడి ఎక్కువైంది. ప్రజల ఒత్తిడి ఎక్కువ అవడంతో ఆ మహారాజుకి ఏం చేయాలో తెలియక గుడిలోనే అలా ఉండిపోయాడు ఒకరోజు. అలా ఆయన నిద్రపోతుండగా మళ్ళీ స్వప్నం వచ్చింది. ఈసారి స్వప్నంలో శ్రీకృష్ణుడు నీ దేవాలయంలో కొలువు తీరబోతున్నాడు, మంచి పండితులను నలుదిక్కులకి పంపమని, వాళ్ళే ఆ శ్రీకృష్ణుని వెతుకు కనుక్కుంటారని దేవత చెప్పింది ఆయనకి. వెంటనే ఆయన తెలివి వచ్చిన తర్వాత మళ్ళీ తన రాణికి శుభవార్తను చెప్పాడు. ఈ శుభవార్తని విన్న వెంటనే మహారాణి ఆలోచించకుండా తర్వాత రోజు ఉదయం తన రాజ్యంలో వీలైనంత మంది పండితులను పిలిపించింది. వారిలో ముఖ్యమైన వాడు విద్యాపతి. విద్యాపతి చాలా తెలివైన వాడు, యువకుడు.
విద్యాపతి యువకుడు కావడంతో ఎన్నో శాస్త్రాలను అభ్యసించినట్టు కనపడేవాడు కాదు. విద్యాపతిని మహారాణి ఎన్నుకోవడంతో చాలామంది పండితులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. ఎందుకంటే వయసు చిన్నదైన విద్యాపతికి పాండిత్యం ఎక్కువ. అయితే మహారాణి మహారాజు నలుదిక్కులకి పంపడానికి 4 పండితులనైతే ఎంచేసుకున్నారు. వాళ్ళలో ఒకడు విద్యాపతి. విద్యాపతి రాజు రాణి ఆజ్ఞలను తీసుకొని వారి ఆజ్ఞలతో భగవంతుడు నారాయణుణ్ణి తలుచుకొని ఈ అడవిలోకి వెళ్ళాడు. ఆయన వెళ్తూ ఉండగా ఒక వారం రోజుల తర్వాత ఒక కోయ బృందం కనపడింది అతనికి. ఆ కోయ బృందం చాలా పురాతనమైనది, సాంప్రదాయమైనది. వాళ్ళు ఎంతో భక్తిగా వాళ్ళ భాషలో నాట్యం చేస్తున్నారంట. దీన్ని చూసిన విద్యాపతి ఎంతో ఆనందంతో ఆశ్చర్యంతో వాళ్ళని చూస్తున్నాడు. ఆ బృందమంతా ఆడపిల్లలే ఉన్నారు, మగవాళ్ళైతే లేరు. ఇంతలో విద్యాపతి ఆదమర్చుండగా ఆయన వెనక నుంచి ఒక పెద్ద పులి ఆయన పైకి దూసుకొచ్చిందంట. దీంతో కంగారు పడి విద్యాపతి అక్కడికక్కడ కళ్ళుతిరి పడిపోయాడు. వెంటనే ఆ నాట్యం చేస్తున్న యువతులందరూ వచ్చి విద్యాపతికి తెలివి తీసుకొచ్చారు. తెలివి వచ్చి చూసినప్పటికీ విద్యాపతి ఎదురుగా ఎంతో ఎత్తైన అందమైన ఒక యువరాణి లాంటి స్త్రీ నిలబడింది. ఈయన పైకి దూకిన పులి ఆమె కాళ్ళ దగ్గర ఒక చిన్న కుక్క పిల్లలా పడి ఉంది. ఆమె కూర్చోమంటే కూర్చుంటుంది, నించోమంటే నించుంటుంది. అప్పుడు ఈలోపు విద్యాపతి తేరుకొని అడిగేలోపే ఆమె చెప్పేసింది. ఆమె పేరు లలిత. ఆమె ఆ గూడానికి నాయకురాలు. ఆ గూడానికి నాయకుడైన ఈ విశ్వావసుకి ఏకైక కుమార్తె లలిత. లలిత ఏకైక కూతురు కావడంతో తనని ఎంతో ముద్దుగా విశ్వావసు చూసుకునేవాడు. తను కూడా గూడానికి యువరాణిలా ప్రవర్తించేది కాదంట. విద్యాపతిని చూడగానే ఆవిడికి ఇతను బాగా చదువుకున్నట్టు తెలిసింది. అయితే విద్యాపతి మాత్రం ఆ పులిని చూస్తూ భయపడ్డాడు. ఆవిడ అతను అలా భయపడడం చూసి ఆ పులిని అడవిలోకి వెళ్ళిపోమని ఆదేశించింది. వెంటనే ఆ పులి అడవిలోకి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత విద్యాపతిని ఎవరు నీవోని ప్రశ్నించింది లలిత. దానికి సమాధానంగా విద్యాపతి, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, మా మహారాజు ఒక దైవ కార్యం మీద అడవుల్లోకి పంపారని చెప్పాడంట. అయితే ఆవిడకి అలాగ అతను చెప్పడంతో ఆమెకు తండ్రికి పరిచయం చేయాలనిపించింది. నేను విద్యాపతి గారిని తీసుకొని వస్తున్నానని ఆమె చెలికత్తెలకి తండ్రితో చెప్పమని తెలిపిందంట. వెంటనే చెలికత్తె ఈ లలిత కన్నా ముందు వెళ్ళి విద్యాపతి సంగతి విశ్వావసుకు తెలిపింది. ఆయన కోపగించుకోకుండా సామాన్యంగా గూడాల్లోకి ఎవరిని రానివ్వరు. ఆయన కొంచెం మర్యాదస్తుడు. ఈ విశ్వావసు మర్యాదస్తుడు కావడం వల్ల రాజులను అందరినీ సత్కరించేవాడు. అడవులకు వస్తే సామాన్యులకు కూడా అంతే ప్రేమని చూపించేవాడు. విద్యాపతి పండితుడని తెలుసుకొని విశ్వావసు గారు ప్రేమతో రమ్మన్నారు. ఆ తర్వాత కుమార్తె లలితకు చెప్పి ఆయన కావలసిన విడిది అంతా ఏర్పాటు చేశారు. కొన్నాళ్ళకి విద్యాపతి ఆయన పాండిత్యము అన్నీ నచ్చి విశ్వావసు గూడెంకి అధిపతి అయిన ఆయన తన కూతురు లలితని ఇచ్చి పెళ్లి చేశారు విద్యాపతికి. విద్యాపతి గుణము మొత్తం నచ్చి ఈయన పెళ్లి చేశారు.